తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. బాగున్నానండి. ఎలా అనిపిస్తుంది ఈ 4 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ పాలన బాగానే ఉంది, పర్లేదు. ప్రస్తుతానికి ఇదంతా కూడా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంది. వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ నుంచి ఉన్నాడు, అలాగే నీలం మధు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురులో ఎవరు బెటర్ క్యాండిడేట్ అనిపిస్తుంది? నాకు రఘునందన్ గారు బెటర్ క్యాండిడేట్ అనిపిస్తున్నారండి. ఎందుకంటే ఆయన ఒక లాయర్కి పనిచేశారు, తర్వాత 100 ఎమ్మెల్యే కూడా పనిచేశారు. అంటే ముగ్గురులో పోల్చుకుంటే నాకు రఘునందన్ గారు బెటర్ అనిపిస్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆల్సో గుడ్ యాక్చువల్లీ ఐ ఫీల్. ఇప్పుడు వడబట్టు నీలం మధు ఆయన మీద మీ ఒపీనియన్? ఆయన అంటే ఆయన కొత్తగా వచ్చారు, యంగ్ పర్సన్. మేబీ మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఆయన బాగానే వచ్చాయి, ఓట్స్ మంచిగా వచ్చాయి యాక్చువల్లీ. ఓ రకంగా ఫస్ట్ టైం వచ్చినా కానీ కాంగ్రెస్ హవా కూడా నడుస్తుంది కాబట్టి చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తుంది కాబట్టి ముగ్గురులో ఎవరి మధ్య పోటాపోటీ ఉండొచ్చు ప్రధానంగా ఇద్దరి మధ్య? నేనైతే రఘునందన్ గారు బీఆర్ఎస్ మధ్య వచ్చేమనుకుంటున్నాను. ఒకవేళ రఘునందన్ గారిని చూసి ఓటేస్తారా, లేదంటే బీజేపీ మోదీని చూసి ఓటేస్తారా? మోస్ట్లీ బీజేపీ మోడీని చూసే, ఫస్ట్ ఆయన మోడీ గారిని చూసి తర్వాత నెక్స్ట్. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తుందని చెప్తున్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది. బట్ ఎందుకు సెంటర్లో బీజేపీని సెలెక్ట్ చేసుకుంటున్నారు? అంటే ఎప్పుడు కూడా మేము సెంటర్లో బీజేపీ ఉండాలా, స్టేట్ వచ్చేసరికి లోకల్ పార్టీస్ ఉండాలని బిలీవ్ చేస్తాను నా వరకు అయితే. సో లాస్ట్ టైం కూడా మేము బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాము అట్లా. అది చూడాలి. ఎందుకంటే క్యాండిడేట్ ఈయన మంచి ఆయన, బీజేపీ రఘునందన్ గారు ఆయన మాకు తెలిసిన వ్యక్తి. అంటే పటాన్చెరువులో ఇక్కడ తెలిసిన వ్యక్తి ఆయన. మోడీ గారు ఉన్నారు, అదొకటి. తర్వాత బీఆర్ఎస్ కూడా కేటీఆర్ బాగా చేశారు లాస్ట్ 10 years. సంభవం వాళ్ళు ఓడిపోయారు కానీ బట్ లైక్ దే హ్యాడ్ డన్ వెరీ గుడ్ జాబ్ లాస్ట్ 10 years. సో చూడాలి. ఇంకా వీరిద్దరికైతే నాకు ఉంది బీజేపీ కానీ అది బీఆర్ఎస్ కానీ అన్నట్లు. సో నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. మేము ఏమనుకుంటున్నాం అంటే అన్న పటాన్చెరు కాన్స్టిట్యున్సీ కానీ మీద కాన్స్టిట్యున్సీ కానీ ఈరోజు అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ అన్ని మాటలే, శాతలు ఏం లేవు టీఆర్ఎస్లో. ఈరోజు 108 తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, పటాన్చెరులో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, పటాన్చెరులో కట్టింది బస్ స్టాండ్ కాంగ్రెస్ పార్టీ, స్ట్రీట్ లైట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా కాంగ్రెస్ కోటేస్తే మనకు అభివృద్ధి అనేది ఇంకెన్నో ముందు పోతాయని మేము అనుకుంటున్నాము. మనసు ఇప్పుడున్న ముగ్గురు వ్యక్తుల్లో కాంగ్రెస్ అని మీరు సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ని చూసి నీలం మధు ఓటేస్తారా, నీలం మధుని చూసి ఓటేస్తారా? నేను నీలం మధు అన్న మనిషిని. కాంగ్రెస్ పార్టీ నీలం మధు అన్న రెండు. ఇప్పుడు బీజేపీ కూడాను మతతత్వంగా కొంచెం ముందుకు వెళ్తూ ఉంది. సో దాన్ని ఎట్లా చూడొచ్చు అసలు? బీజేపీ అంటే కుల మతాలు లెక్క పెడుతుంది, హిందుత్వం అనేది లేపుతున్నది, హిందుత్వం లేపుతుంది బీజేపీ పార్టీ. అది బీజేపీ పార్టీ. బీఆర్ఎస్లో కూడాను గత 10 ఏళ్లలో అభివృద్ధి బాగా చేసాం, డెవలప్మెంట్ బాగా చేసాం, మళ్ళీ ఈ ఎన్నికల్లో పుంజుకుంటామని చెప్తున్నారు. ఏం చేసినారన్న? దళితులు 3 ఎకరాలు ఓలికి ఇచ్చినారన్న, ఇంటికో ఉద్యమం ఓరికి ఇచ్చినారన్న. టీఆర్ఎస్ ఉద్యమంలో చేసిన రోజులు నేను 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు. ఇదే మన హరీష్ రావు అంకుల్ అప్పుడు నన్ను దొలుకొని పోతా అన్నాడు ఎలక్షన్లో, నేను పెంచుకుంటా అన్నాడు. ఇంతవరకు పద్ధతులు. ముగ్గురులో ఎవరు కొట్టేస్తానంటారు, ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి? నీలం మధు అన్న. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.